వెల్కమ్ బ్యాక్. బీటెక్ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు, అదే ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్లో అయినా ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులకు గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయక్కర్లా, దానికి ఎలాంటి కట్ ఆఫ్లు ఉండవు, కౌన్సిలింగ్ ఉండదు, ఏమీ ఉండదు. సో మీరు జాబ్ చేసుకుంటూ కూడా వీకెండ్స్లో మీరు జస్ట్ సాటర్డే అండ్ సండే క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు బీటెక్ కోర్సు వితిన్ ద 3 ఇయర్స్లో కంప్లీట్ చేయవచ్చు. ఈ బీటెక్ కోర్సు ఏదైతే ఉందో అది రెగ్యులర్ బీటెక్ కోర్సుతో సమానమైంది, ఎలాంటి తేడా లేదు. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, అలాగే ఓపెన్ సిస్టమ్ కాదు, రెగ్యులర్ మోడ్లోనే ఈ కొత్త రకమైనటువంటి ఎడ్యుకేషన్ని మొదటగా ఇంజనీరింగ్లో ఇంప్లిమెంట్ చేసింది ఏఐసిటిఈ. సో దీని వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఏఐసిటిఈ ఇది అటానమస్ ఆర్గనైజేషన్. ఇది ఇంజనీరింగ్ దేశంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మీద ఒక మానిటరీ బాడీ. ఇది రీసెంట్గా ఈవినింగ్ బీటెక్ ని ఆఫర్ చేస్తుంది. అంటే కాలేజెస్కి ఈవినింగ్ బీటెక్ కోర్స్ని ఆఫర్ చేసేటటువంటి అవకాశం ఇచ్చింది. దాని వివరాలు ఏంటంటే, ఎవరైనా పాలిటెక్నిక్ రాసి పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ జాబ్ చేస్తూ ఆ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సహాయంతో ఈవినింగ్ బీటెక్ని పూర్తి చేయవచ్చు. ఈ ఈవినింగ్ బీటెక్ ఏదైతే ఉందో ఇది మీరు జాబ్ చేస్తూ చదువుకోవచ్చు. ఇది రెగ్యులర్ బీటెక్తో సమానమైంది. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది రెగ్యులర్ బీటెక్తో సమానమైంది. ఏ కాలేజీలో అయితే లేక ఏ యూనివర్సిటీకి అఫిలియేషన్ అయినటువంటి కాలేజీలో మీరు బీటెక్ చదివితే రెగ్యులర్ సర్టిఫికెట్ ఏ మోడ్లో వస్తుందో అదే విధంగా మీకు కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అయితే ఇక్కడ మీరు కండిషన్ 1 ఏంటంటే, మీరు 3 ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్సు చేసి ఉండాలి. అంటే పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత రెండో కండిషన్ ఏంటంటే 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు అనుకుంటే ఎలాగైనా వితౌట్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, అంటే నిజమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మేనేజ్ చేయవచ్చు. అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్. ఈ డిప్లొమా చేసిన తర్వాత 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు బీటెక్ని కంప్లీట్ చేయవచ్చు. ప్రస్తుతానికి అంటే 2023-24 విద్యా సంవత్సరానికి మన తెలంగాణలో 10 కాలేజెస్కి, ఓన్లీ 10 కాలేజెస్కి ఈ ఏఐసిటిఈ ఈ అవకాశం ఇచ్చింది. ఈసారి అంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో మొత్తం అంటే ఇండియా మొత్తం 137 కాలేజెస్కి ఏఐసిటిఈ పర్మిషన్ ఇచ్చింది. ఇది మన తెలంగాణలో 14 కాలేజీలకి పెరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 14 కాలేజీలు ఈ ఈవినింగ్ బీటెక్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ బీటెక్ క్లాసెస్ ఎలాగుంటాయి అంటే సాటర్డే అండ్ సండే క్లాసెస్ అయితే ఉంటాయి. సాటర్డే అండ్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ అనేది క్లాసెస్ జరుగుతాయి. మీకు సెమీ అండ్ ఏ విధంగా రెగ్యులర్లో సెమీ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా సెమీ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అంతేకాకుండా మీకు ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే, మీరు రెగ్యులర్ బీటెక్ని అయితే 4 ఇయర్స్ చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత. ఇక్కడ ఈ బీటెక్ని అయితే మీరు జస్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేసేయవచ్చు. సో ఇది మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ. అయితే ఇక్కడ మీకు ఈ బీటెక్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మీరు ఎంటెక్ చేసుకోవచ్చు, లేకపోతే బీటెక్ మీద ఉద్యోగం సాధించవచ్చు. ఎంటెక్ తర్వాత కూడా మీరు స్పెషలైజేషన్ ఏదైనా ఒక దాంట్లో స్పెషలైజేషన్ పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసి 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి జాబ్ చేసుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇటు చదువుకోవచ్చు, రెండోది అది జాబు చేసుకోవచ్చు. ఫైనాన్షియల్గా మనకు ఒక స్టేబుల్ కండిషన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకు ఈ బీటెక్ డిగ్రీ కూడా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ బీటెక్ డిగ్రీ ఏదైతే మీరు పొందుతారో ఇది ఒరిజినల్ రెగ్యులర్ డిగ్రీతో సమానం. సేమ్ డిగ్రీ, సేమ్ సర్టిఫికేట్, ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు.
అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యాక్చువల్‌గా మనం బీటెక్ అంటే డిప్లొమా అయిన తర్వాత అంటే పాలిటెక్నిక్ డిప్లొమా అయిన తర్వాత మనం బీటెక్ చేయాలి అంటే సెకండ్ ఇయర్‌లో జాయిన్ అవుతాం. దానికి ఈబీసీ సెట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఎంటర్ అవుతాం. సో దాన్ని లేటరల్ ఎంట్రీ స్కీమ్ అంటాం. ఇది కూడా లేటరల్ ఎంట్రీ స్కీమే. కానీ మీరు ఇక్కడ ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయక్కర్లా, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయక్కర్లా. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ శ్రమ మొత్తం కూడా మీరు పడవలసిన అవసరం లేదు. మీకు 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు హ్యాపీగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆఫర్ చేస్తున్నటువంటి ఈ 14 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ ఈవినింగ్ బీటెక్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఏ బ్రాంచెస్లో ఈ బీటెక్ ఆఫర్ చేస్తున్నారు అంటే ప్రస్తుతానికి మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డేటా మైనింగ్. సో ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇవి. అయితే మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్రాంచెస్ అంటే ఏదైతే బ్రాంచెస్ని ఈవినింగ్ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయో అవి కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు. ఎనీహౌ ఎవరైతే ఇప్పుడు ఎంసెట్ రాసి సీట్ రాలేదనుకుంటున్నారో అండ్ ఎవరైతే పాలిటెక్నిక్ చేసి జాబ్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఒకసారి దీనికోసం ట్రై చేయండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.